తాండవనాదాల సంభ్రమం సంప్రదాయ సంస్కృతి సౌందర్యం భావరాగ తాళాల మేళనం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు ముఖ్య అతిథులు అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాట్య గురువు ఎక్సలెన్స్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది, గౌరవంగా ఉంది. అంజలి మీడియా గ్రూప్స్ వారికి అలాగే అందరి టీవీ నిర్వాహకులందరికీ కూడా అభినందనలు. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా సక్సెస్ఫుల్గా ఎన్నో జరుపుకోవాలి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయ కళలను కాపాడుతూ మాలాంటి గురువులకు ప్రోత్సహిస్తున్నందుకు ఇలాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ఇంకా అయినా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతనాట్యాల వైభవం ఓరుగల్లు గడ్డపై వెలసిన ఓ మహోన్నత నృత్య యజ్ఞం. ధిమితక జను తాం ధింతకిటతక ధీ నర్తన నాదం నినదించే రామప్ప శిల్పాల సోయగమే రాగాల రూపంలో నర్తించే పెరిని వీరులాడుగులలో పరశివ తాండవం పలికించే కూచిపూడి లాస్య విహారం భరతనాట్య అభినయ సారం ఒడిసి నాట్య విన్యాసం భారత సంస్కృతి. చాలా కృతజ్ఞతలండి రాజుగారు. ఈరోజు అందరినీ ఇట్లా నాట్య గురువుల్ని మొత్తాన్ని పిలిచి ఈ విధంగా సన్మానం చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇది యాక్చువల్గా మేము ఏంటంటే కళ నేర్పించడానికిను పిల్లల్ని తయారు చేయడానికి పరిగెడుతూ ఉంటాం రోజు. అలాంటిది కొంచెం చిన్న బ్రేక్ ఇచ్చి మాకు పిలిచి ఇట్లా సన్మానం చేయటం అనేది చాలా చాలా ఒక గొప్ప విషయం. ఇది అంటే నిజంగా ఇది సంతోషకరమైన విషయం. ఇది వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ ఆల్ దిస్ అంజలి మీడియా గ్రూప్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మీ సహకారం, మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా అంజలి మీడియా గ్రూప్ మీద ఉండాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి కార్యక్రమం ఈరోజు మనందరినీ అలరింపజేసి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన రాజు పటేల్ గారు అంజలి మీడియా గ్రూప్ తరఫున ఇంత రసరంజకమైన కార్యక్రమాన్ని బోరు కొట్టకుండా దాదాపు 4-5 గంటల నుంచి కూడా మన కథలబుద్ధి అవ్వకుండా చేసిన ఈ కార్యక్రమం చాలా దిగ్విజయమైంది అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మమ్మల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి మాకు ఈ సన్మానం చేసినందుకు కూడా మేము ధన్యులం అయ్యాం. దానికి కూడా కృతజ్ఞతలు. మీ అందరి సమక్షంలో మా కల్నల్ సంతోష్ బాబు మహావీర చక్ర గుర్తుగా చిన్న బహుకరణ స్వీకరించవలసిందిగా రాజు పటేల్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. డాక్టర్ జి యుగమణి రఘు గారు రాలేదా? నెక్స్ట్ నేను చెప్తా, అక్కడ పెట్టేసి చెప్తా. డాక్టర్ మయూరి రాధా గారు. నెక్స్ట్ డాక్టర్ సవ్వాడి భార్గవి గారు ఉన్నారా? ఓకే. నాట్య గురువులు అంటే కొద్దిగా అందరూ వెళ్ళకుండా ఉండి అందరికీ సన్మానం చేసేవారికి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీకు సన్మానం చేసేవాడు వారు చూసి మరి వారికి సన్మానం చేసేవాడు మీరు కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి మనం 1/2 అవర్లో ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుందాము. అందుకే నేను ఎవరు కూడా మీకు మా మీద ఈ కార్యక్రమం నచ్చితే మీరు పోయినాక ఒక వీడియో తయారు చేసి మాకు పెట్టండి. ఇక సమయం లేదు కాబట్టి ఎవరు అన్నిదిగా భావించవద్దు, వెళ్ళకండి. మనం 1/2 అవర్లో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. కూర్చోమ్మా. నెక్స్ట్
తర్వాత లతా మోహన్ గారు ఉన్నారా? నెక్స్ట్ లేరన్నా వీళ్ళు. పిన్నా జ్వాలముఖి గారు. సార్ రండి, మీరు ఒక్కరు రండి. గంజి స్వప్న గారు. ఓకే, ఇది తీసుకెళ్ళండి ఒకటి. ఓకే, వనిత ఎడ్ల గారు ఉన్నారా? రాధాశేఖర్ గారు. వనిత గారు ఉన్నారా? మీరేనా? ఓకే, ఉండండి, అందరికీ చూస్తున్నాను. ఒకసారి రండి, ఒకసారి పైకి నాన్న. ఇక్కడ ఉన్న వాళ్ళే చూస్తున్నాను. ఉన్న వాళ్ళు అయ్యండి, చదివేద్దాం. మేడం మీరే చెప్పండి, ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పేసి. రాజేశ్వరి శ్రీధర్. మేడం, మీ కాకతీయ మహానృత్య కళావైభవం సంబంధించినటువంటి దాంట్లో మీకు ఈ కార్యక్రమం పూర్తి వివరాలని మీరు ఆల్రెడీ మా నెంబర్ ఉంది కాబట్టి, సో మీరు మీ శిష్య బృందంతో ఆ కార్యక్రమం పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ఇది ఎవరమ్మా ఇచ్చింది నాకు? ఇది ఎవరు చెప్పింది? రాజేశ్వరి గారు. కాదు కాదు కాదమ్మా, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వనిత గారిది నిన్న చదివినా, అది నా చేతికి తీసుకున్నాను. ఎవరో మీరు తీసుకో, లైట్ ఇచ్చేసాను నేను ఆల్రెడీ. చూడండి, ఉంటుంది చూడండి. ఈ మేడం మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. అక్కడ నా ఫ్రేము ఇంకో మారిపోయింది. వనిత గారు దొరికిందా? ఈ ఫ్రేమ్ అదే, ఈ ఫ్రేమ్ మేడం చూడండి. మేడం తీయండి. మనం ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోవడం ఉంటుంది కాబట్టి గురువులు ఎవరు కూడా వెళ్ళకండి. మేడం కూర్చోండి. రంజిత్ సార్, శివరాజ్ సార్. తర్వాత ఇక్కడ ఉన్నవి మేడం, అంటే వచ్చిన వారు ఇవేనా? గుమ్మడం శైలజ గారు వస్తున్నారా? ఓకే. షాలు రంజిత్, నాని షాలు. అహర్నిశలు కృషి చేసుకోవడం, తర్వాత విద్యార్థులను శిష్యుల నుంచి వీరు ఆశించేది కేవలం గురువులు వారు చక్కగా నేర్చుకొని వారు అభినయం చేస్తూ ఉంటే వీరు ఆనందపడడం. కాబట్టి ఈరోజు ఆ గురువులకు సన్మానం, అవార్డులు. ఇందిరా పరశురామ్ గారు ఉన్నారా? పరశురామ్ గారు. జ్యోతిరెడ్డి ఉన్నారా? మీది కూడా లేదు ఇక్కడ. ఉంటాయి. నేను చూసినా, అదే ఇది ఉంటాయి, అన్నీ చూసాను. కనపడలేదండి. వీళ్ళు వాళ్ళు ఇవి ఓకేనా మేడం? ఓకే, ఇది మీదే కదా? ఇది నాది. చూస్తున్నాను. లతా మోహన్ గారు ఉన్నారా? తర్వాత స్వరాజ్య లక్ష్మి పులిపాక గారు. తులసి గారు ఉన్నారా? ఓకే, మీరు వెళ్ళండి, కూర్చోండి. అదే కూర్చోండి.
స్వరాజ్య లక్ష్మి పులిపాక గారు కూచిపూడి నృత్య కళానికేతన్ మల్కాజిగిరి హైదరాబాద్. సో వీరికి సో మీరు మేడం సార్ గిట్లా వచ్చేది ఉంటే రమ్మనండి, ఉంటే రమ్మనండి. ఎందుకంటే గురువులకు ప్రతిసారి మనము సన్మానం చేస్తాం కదా, మరి ఈ గురువులకు ఇంత ఫ్రీ టైం ఇచ్చి వీరిని ప్రోత్సహిస్తున్నటువంటి వారికి కూడా మనం సన్మానం చేయాల్సిందే, కాబట్టి వారిని కూడా రమ్మనండి. అంటే ఉన్నవారిని రమ్మంటున్నాను అంతే. ఇద్దరుంటే రండి, రావచ్చు. డి తులసి గారు, శ్రీ సాయి నటరాజ అకాడమీ హైదరాబాద్. ఉంటాయి నేను చూస్తాను. ఇందాక వాళ్ళు అక్కడ కవర్లు పట్టుకుపోయాను. తులసి గారు లేలే బిందుశ్రీ, రాకేష్, ప్రియా రాకేష్, మేడం అందరి చేయించాం, అందరు చేయించాం, బట్ చూద్దాం ఒకసారి. స్వప్న, జ్వాలాముఖి, మయూరి రాధా. అంటే నేను ఏమంటున్నా అంటే వచ్చిన వారి ఇది ఈజీ అండి, రాని వారిని మేము పంపిస్తాం, మేమే పంపిస్తాం. ఇట్లా మా వాళ్ళందరికీ మళ్ళీ టీం పోయేది ఉంది. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. ఉన్నాయి అందరి అదే ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో సమయం లేనందున అందరితో మాట్లాడించలేకపోతున్నాము, ఎవరు కూడా అనుకోవద్దు. తర్వాత హరిణి కన్నాల గారు, ఆర్నాల్ కూచిపూడి నాట్యాలయ హైదరాబాద్ గారు. ఉన్నాయి అన్నీ ఉన్నాయి. కాదు తను ఆఫీస్ స్టాఫ్ సిఇఓ దీపిక. ముత్యాల రవలి గారు, నృత్య రవలి కళాక్షేత్ర హైదరాబాద్. మేడం చూడండి, కొద్దిగా ఎర్జీగా ఉన్నారు చూడండి. అటు పాంప్లెట్స్ ఉన్నాయా? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాను అసలు? అవి మన నాట్యం పద్ధతి ఉండే కదా. థ్యాంక్ యూ మేడం. నేను ఏం పేరమ్మా? ఇంటి పేరు జీ కవిత. తర్వాత జీ కవిత గారు వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాం. ఒకటి మీరు పేపర్ మీరు రాసేయండి మేడం. ఇది ఒక పేపర్ ఇస్తున్నాను మీరు. నేనేమంటే అంటే ఇక్కడ మళ్ళీ మేము మిస్ కాకుండా మీరు పేపర్ మీద రాసేయండి, మళ్ళీ మీకు రాయండి. థ్యాంక్ యూ మేడం. ఇట్లా అదే మేడం. ఇంకా ఎవరున్నా నాట్య గురువులు ఒకసారి మీరు పేరు చెప్పగలరు? ఝాన్సీ రాణి గారు. గంగాది కూడా కనపడలేదు. నేను పంపిస్తాను. ఓకే, ఝాన్సీ రాణి గారా? ఓకే. అదే రాస్తారా? చెప్పండి, రాసేస్తాను. నెక్స్ట్ అంటే ఇక్కడ వదిలేండి, మీ పేరు చెప్పండి. మీరేంటి సార్? పేరెంట్స్ సార్ ఉందా? కనపడలేదండి. అది ఒక కట్ట ఉండే, అది ఇందాక కవర్ మిస్ అయిపోయింది.
రాశాను. అంతే. పేరు చెప్పండి. బిందుశ్రీయా? బిందుశ్రీ గారు రండి, వేదిక పైకి రండి. అదే అనుకున్నా, అప్పటి నుంచి అదే చెప్తున్నా నేను అప్పటి నుంచి చెప్తున్నా. అసలు అట్లా పోవద్దు అసలు. అట్లా ఏం లేదు. ఇప్పుడు సంతోషంగా వచ్చినాం మనం, సంతోషంగా వెళ్ళాలి మనం. గంగా మొత్తం చెప్తామా పేరు? బిందుశ్రీ గారు మొత్తం పేరు ఉందా అక్కడ? ఒకటి ఒక పోస్టర్, ఆ పోస్టర్ ఇవ్వండి. మన దగ్గర ఉండే కదమ్మా, అవి ఉండే కదమ్మా మన దగ్గర. పెద్ద పెద్ద కార్డులు పెట్టినాం కదా, పట్టుకొచ్చి అదన్నీ ఇవ్వండి. ఏం చేస్తాను నాని, మన ఛానల్ ఈ పోస్టర్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఎవరు మేడం ఉన్నారా మేడం? గంగా గారు రండి. పట్టుకురా ఇది ఉండండి, ఇది కూడా ఉండండి. పక్కన పెట్టండి. తర్వాత ఇది పెట్టండి. అలా పట్టుకోండి. ఇంకా ఉన్నారమ్మా? ఫోర్ మినిట్స్ మేడం. ఇంకా ఉన్నారు ఎవరన్నా? ఇంకెవరైనా ఉన్నారా? నాట్య గురువులు ఇక్కడికి వచ్చిన వారు అంటే ఫ్రేమ్ తీసుకోవాలని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చెప్పండి. ఉన్నారా లేరా? సో ఈ 4 నెంబర్స్ మిస్ అయినాయి కదా. సో నేను అంటే చెప్తున్నా, సో మీకు మేము ఫ్రేమ్ పంపిస్తా, ఎవరు కూడా అనేదిగా భావించద్దు. సో అవి మరి ఏ రకంగా మిస్ అయినాయో తెలియదు, బట్ సారీ, ఓకేనా? సో మీరు ఎవరు హట్ కావద్దు, మీకు నేను పంపిస్తాను. నేను మళ్ళీ మేమే ఇస్తామని, మేమే స్వయంగా ఇద్దామని. ఒకసారి గ్రూప్ ఫోటో దిగుదాం మేడం, గ్రూప్ ఫోటో దిగుదాం. తర్వాత సో ఇది సంబంధించి కార్యక్రమం కూడా మనం దాదాపుగా మనం కాకతీయ మహా నృత్య కళావైభవం మనం వరంగల్లో నిర్వహించుకోబోతున్నాము. గురువులందరూ ఒక్కసారి గమనించాలి. సో ఈ సంబంధించినటువంటి ఎంట్రీలు దాదాపుగా మనం నిన్నటి నుంచే ప్రారంభమైనవి. సో ఈ కార్యక్రమం సంబంధించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ప్రకాశం తక ధిమి ధిమితా తక ధిమి తక జనుతా ధిగు ధిగు ధిగు